నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శరత్. సంక్షేమ పథకాలు కొనసాగడంతో పాటు ప్రజలకు మంచి జరగాలంటే జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవాలని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రజర్ల మంగళాద్రిపురం గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన బాలినేనికి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎర్రజర్ల గ్రామంలోని ప్రతి వీధిలో రోడ్ల షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. గ్రామంలోని పలు దేవాలయాలను దర్శించుకున్నారు. అక్కడక్కడ వాహనాలు దిగి మహిళలతో ముచ్చటించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పింఛన్లు, సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరును స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. నేరుగా ఇళ్ల వద్దకే పింఛన్లు అందించారని, ఈ 2 నెలల్లో ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ జగన్ను గెలిపించుకుంటున్నామన్నారు. మీకే ఓటు వేస్తామని స్థానికులు బాలినేని ఎదుట తెలిపారు. గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలు జల్లి హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపోతు మల్లికార్జున రెడ్డి, గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, వైస్ సర్పంచ్ హరిబాబు, మాజీ ఎంపీటీసీ జాజుల శ్రీనివాసులు, సాంభయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయిల్, తమ్మిశెట్టి రమణమ్మ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు ఎర్రజర్ల గ్రామానికి వచ్చి ఉన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో వాసనలో ఎన్ని ఓట్లు పెరగకుండా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాలని, జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫ్యాన్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఇద్దరికి 2 ఫ్యాన్ గుర్తులు, 2 బటన్లకి, 2 ఫ్యాన్లకి అందరూ ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువ అమూల్యమైనదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ అన్నారు. అర్హులైన మహిళలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఓటింగ్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా వారి కోసం స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొన్ని దేశాలలో మహిళలకు ఓటు హక్కు లేని రోజుల్లోనే మన దేశంలో మహిళలకు కూడా రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైందని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. డబ్బు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా మెరుగైన భవిష్యత్తు కోసం సమర్థవంతమైన నాయకులకు ఓటు వేయాలన్నారు. అందుకే పోలింగ్ రోజు మే 13ను సెలవు దినంగా ప్రకటించినట్లు చెప్పారు. ఆ రోజున ఖచ్చితంగా ఓటు వేయడంతో పాటు అర్హులైన ఇతరులకు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడలో మహిళలు మూల స్తంభాలు అన్నారు. ఈ రోజు మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా మహిళా మనుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మహిళా మనుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దయచేసి ఉమెన్ యాజ్ అ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఈ స్త్రీ శక్తిలో ఈ ఎన్నికల్లో చాలా ముఖ్య భాగస్వామ్యం ఉండాలి అని కోసము ఇవాళ ఆల్ ఉమెన్ యాజ్ అ థీమ్గా ఇవాళ ఈ స్వీప్ కార్యక్రమము, ఓటర్ అవేర్నెస్ కార్యక్రమము ఈ ఒంగోలు నగరంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇలా దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ ఇవాళ పాల్గొంటున్నారు. ఇక్కడ నుంచి డిఆర్ఎం స్కూల్ నుండి ఇక్కడ చర్చ్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా వచ్చేసి ఇక్కడ కోలాటాలు, వివిధ పోటీలు అన్నీ కూడా వాళ్ళు పాల్గొని ఒక పండగ వాతావరణంలో దీంతోపాటు ఇక్కడ చర్చ్ సెంటర్లో ఒక పెద్ద మానవగారం చేసేసి వాళ్ళందరూ కూడా ఓటర్ ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఎట్లాంటి ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు ఓటు వేయాలి కోసం ఇవాళ థీమ్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఈ ఎలక్షన్స్లో పార్ట్ అండ్ పార్సల్ వాళ్ళు ఇంకొక పనులకు వెళ్ళి 13వ మేలో వాళ్ళు ఓటు కాకుండా ఎలాంటి ఒక విషయంలో కూడా రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా కదిలి రావాలని గురించి కూడా అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చాము. అండ్ ఈ సిమిలర్ థీమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా ఇవాళ ఈ వేదిక ముందు వాళ్ళ రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రైట్ ఫ్రమ్ మహిళల నుండి చిన్న ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ఓటర్స్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ అట్లాంటి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో నెక్స్ట్ రాబోయిన ఎన్నికల్లో పాల్గొంటాము అని వాళ్ళు నమ్మకం ఇచ్చడం జరిగింది. అండ్ ఎథికల్ ఓటింగ్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా స్వీప్ టీము, ఇక్కడ ఉన్న PDRDA, PD మెప్మా అండ్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ అధికారులు అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం చేసేసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమం వలన రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం కాకుండా ఎథికల్ ఓటింగ్ ఎలాంటి ఒక ఫ్రీ బీస్ కానీ ఇండ్యూస్మెంట్స్ కాకుండా ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు ముందుకు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాబోయే ఎలక్షన్స్ ఒక ఫ్రీ అండ్ ఫేర్, వైలెన్స్ ఫ్రీ ఎలక్షన్స్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మెప్మా మహిళలు, వివిధ కాలేజీల విద్యార్థినులు, అంగన్వాడీ సిబ్బంది, వివిధ రంగాల్లోని మహిళలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మానవహారంగా నిల్చున్నారు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని ఈ సందర్భంగా మహిళలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్డీఓ సుబ్బారెడ్డి, మెప్మాపీడి తేళ్ల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, DRDA-PD వసుంధర, DTCR సుశీల, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్స్ ఝాన్సీ, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కండి. ఏ మరపాటుతో ఏ చిన్న పొరపాటు జరిగినా 5 ఏళ్లు బాధపడాల్సి వస్తుందని రాష్ట్ర మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
సింగరాయకొండ మండల వైసీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి నాయకులు ఇంటిల్లిపాది గడప గడపకు వెళ్లి 5 ఏళ్లలో జరిగిన మేలు చెప్పాలని సురేష్ తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు, కార్యకర్తల సేవలు మరువలేనివని అన్నారు. 2024 మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. టీడీపీ హామీలను ప్రజలు నమ్మరన్నారు. చేసినవి చేయబోయేవి 2019, 2024 2 మేనిఫెస్టోలు చూపుతూ మాట్లాడిన దమ్మున్న నాయకుడు జగనన్న అని తెలిపారు. వారం రోజులు కష్టపడండి, జగనన్నను గెలిపించుకోవటానికి సిద్ధమా అంటూ కార్యకర్తలను పిలుపునిచ్చారు. సింగరాయకొండ మండలానికి సపరేట్ ఇంకో కామెంట్ యాక్టివ్ చూసుకోండి. ఇప్పుడు అందరికీ కూడా వీళ్ళైతే అందరూ మంచండి. ఇది ఫ్యామిలీ ఒకటి వస్తుంది. ఇది ఈవీఎం రెండో విడత. మొదటి విడత మేనిఫెస్టో, పార్టీ సింబల్, గత 5 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమం మండలంలో. ఇది ఫస్ట్ బ్యాచ్, ఒక డోర్ టు డోర్ జరుగుతుంది. రెండోసారి ఈవీఎం బ్యాలెట్ నమూనా కూడా వస్తుంది. బ్యాలెట్ నమూనా ఉందా? ఇంకా రాలేదు. బ్యాలెట్ నమూనా కావాలి, అది రెండోది. మూడోది ఇంకా లాస్ట్ రౌండ్ ఓటర్స్. లాస్ట్ రౌండ్ అయిపోయి క్లోజ్. ఇవన్నీ ఎప్పుడు లోపల ఈ 7 రోజుల్లో చేయాలి. ఏ ఊర్లో ఏ పంచాయతీ పొద్దున సాయంత్రం మీరు ప్లాన్ చేసుకోవాలి. 2 రోజులు ఒక రౌండ్ అయితే 2 రోజులు ఏంటంటే 2 రోజులు తీసుకోండి. మళ్ళీ ఇంకోసారి 2 రౌండ్, 6 రోజులు అయిపోతుంది. అంతేకాదు 6 రోజుల్లో 3 రోజులు అయిపోతుంది కదా. ఏ బూత్లో ఆ బూత్ తిరగాలి. ఇది మనం ప్రచారంలో మనం తీసుకోవాల్సినటువంటి మరి అంశాలు, దానికి సంబంధించినటువంటి మెటీరియల్, దానికి సంబంధించినటువంటి పాంప్లెట్లు, దానికి సంబంధించిన టోపీలు, కండువాలు అన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది. 6-7 రోజులు మాత్రం వేరే పనులు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. ఇంట్లో ఏదైనా వేరే కార్యక్రమం ఉంటే 13 తర్వాత పెట్టుకోండి. తప్పనిసరిగా అత్యవసర మరి పరిస్థితి ఉంది. మీరు ఓటర్ లిస్టు ఈరోజు వస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యాన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారని, వాటిని దొంగ పట్టాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్ దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని మేయర్ గంగాడ సుజాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు దామచర్ల జనార్దన్పై డిప్యూటీ మేయర్లు, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ప్రకాశం భవనంలో జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పేదలకు మేలు జరగడంతో ఎమ్మెల్యే బాలినేనికి మంచి పేరు వస్తుందని, ఆ పేరును తట్టుకోలేక దామచర్ల అసత్య ప్రచారాలకు తెగబడ్డారన్నారు. మన ఒంగోలు నగరంలో మనకందరికీ తెలిసిన విషయమే. మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మన వాసన్న 25,000 మందికి పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి గవర్నమెంట్తో పోరాడి మరి పట్టాలు తీసుకొచ్చి ల్యాండ్ యాక్విజిషన్ కలెక్టర్ గారి ద్వారాగా మరి ల్యాండ్ యాక్విజిషన్ చేసి తర్వాత మరి రైతులందరి దగ్గర మరి భూములు తీసుకొని దాన్ని లేఅవుట్గా వేసి మరి ప్రజలకు ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ సచివాలయాల ద్వారాగా కూడా రిజిస్టర్ చేసిన తర్వాత కూడా మరి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి జనార్దన్ రావు గారు మరి ఈ మధ్యకాలంలో కూడా అంటే 2 రోజుల ముందు, అంటే 2 నెలల నుంచి 2 రోజుల ముందు వరకు కూడా మరి వాసాన్ని ఇచ్చే పట్టాలు దొంగ పట్టాలని, అలాగే సైకో ముఖ్యమంత్రి అని రకరకాలుగా మరి అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే దిశగా వారి యొక్క స్పీచెస్ కూడా మరి మన లోకేష్ వచ్చినప్పుడు కూడా మరి మాట్లాడడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి మేము దాన్ని కంప్లైంట్గా పెట్టున్నాం. ఎందుకంటే ఇది మీకు తెలుసు, కలెక్టర్ గారే స్వయంగా ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరిగింది. రైతులకి మరి డబ్బులు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఈ ట్రాన్సాక్షన్స్ కానీ లేఅవుట్ వేయడం కానీ అంతా కూడా గవర్నమెంట్ పరంగా జరిగింది. మన నగరపాలక సంస్థ తరఫున కానివ్వండి, గవర్నమెంట్ పరంగానే జరిగింది. మరి ఏ రకంగా ఇవి దొంగ పట్టాలని చెప్తున్నారు? మెయిన్గా మరి దొంగ పట్టాలు అని చెప్తున్నారంటే మరి రిజిస్టర్ చేసింది అంత కూడా అబద్ధమేనా?
మరి ప్రజలు ఎందుకు ఈ రకంగా మభ్యపెడతాం? అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడవచ్చునా, మరి కోడ్కి ఉల్లంఘన అవునా కాదా అనే విషయాన్ని మీ మీడియా ముఖంగా మరి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ప్రజలను కూడా ఇప్పుడు అంటే ప్రజల్లో ఒక అనుమానాలు, దొంగ పట్టాలంటే కొంతమంది అన్న నమ్ముతారు, కానీ వాసన్న ఈ మాట ఇచ్చాడంటే ఇచ్చిన మాటకు నెరవేరుస్తాడనే విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది అమాయకులు మరి వాళ్ళని మభ్యపెట్టే విధంగా, మరి ప్రజలని మోసగించే విధంగా మరి జగన్నాథన్ రావు గారి యొక్క మాట తీరు మరి అది అంతా అబద్ధము, కలబొల్లి మాటలు కూడా ప్రజలు నమ్మకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాము. అందువల్లనే మరి మేము ఈ విషయాల మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి మా గౌరవ కార్పొరేటర్లు మరి అలాగే మా నగర అధ్యక్షులు శంకర్ గారితో సహా మేము డిప్యూటీ మేయర్లు అందరము వచ్చి మరి కలెక్టర్ గారికి ఈ విషయం మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్కి కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాము. అలాగనే మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా దొంగ పట్టలనే మాట పదే పదే వాడడం, అలాగే మరి సైకో ముఖ్యమంత్రి అనే పదాలు వాడడం అనేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. కాబట్టి కోడ్ ఉల్లంఘించినందుకు కారణంగా వారి మీద తగిన యాక్షన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ కూడా అలాగే కలెక్టర్ గారిని కూడా మరి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాం. స్వయంగా సీఎం గారే వచ్చి మరి లాంచ్ చేసి ఆ పట్టాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మరి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తున్న అభ్యర్థి చాలాసార్లు దొంగ పట్టాలని అనటం, దానికి మరి గౌరవ పాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఛాలెంజ్ కూడా చేశారు. అది కానీ నువ్వు ఎవరో ఏ అధికారితోటైనా, కలెక్టర్ కానీ మాజీ సంబంధించిన ఎవరైనా మరి వాళ్ళతోటి కానీ నువ్వు రుజువు చేయిస్తే నేను అసలు పోటీ కూడా చేయనని చెప్పడం, దానికి ఎటువంటి సమాధానం లేదు. మరి ఇప్పుడు పార్టీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది. కోడ్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కోడ్ ఉల్లంఘన అనే దాంట్లోకి ఏదైతే ఇప్పుడు ఇది మరి ఎలక్షన్ కోడ్లో కూడా అతను పదే పదే మరి దొంగ పట్టాలంటాం, అదేవిధంగా మరి సైకో ముఖ్యమంత్రి అంటాం. ఒక వ్యక్తిని ఒక పోటీ అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మళ్ళీ ఆయన పోటీలో ఉన్నారు, సైకో అని సంబోధించడం, ఇది పూర్తిగా మా లీగల్ దీని ప్రకారం, మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పూర్తిగా ఆయన మరి ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. దీని మీద అతను చట్టపరంగా మరి ఆయన శిక్షింపబడాలి. దానికి ఏ సెక్షన్ అయితే ఉంటుందో ఆ విధంగా మరి శిక్షింపబడాలని చెప్పి మేమంతా కూడా ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. వీడియో కూడా మేము చూపించాం. మరి ఆయన దగ్గర కూడా ఒక పెన్ డ్రైవ్ ఇవ్వడం జరిగింది. చూసి తప్పకుండా దీన్ని ఎలక్షన్ కోడ్కి కానీ ఇది కానీ ఉల్లంఘనలో వస్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు పూర్తిగా కలెక్టర్ గారి మీద, అధికారుల మీద పూర్తి విశ్వాసం ఉంది, ఈసీ మీద కూడా. ఎందుకంటే పర్టికులర్గా ఒక ఎలక్షన్ కోడ్లో అతను మేము పలానా పార్టీ మేము ఫ్యూచర్లో ఇది చేసుకోగలం, మేము గతంలో తెలుగుదేశం పార్టీ ఇట్లా చేసింది, ఇది మేము మరి రేపు మమ్మల్ని గెలిపిస్తే చేస్తామని లేకుండా ఏగాడికి సీఎంని, అదేవిధంగా ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మరి వారి వ్యక్తిగతంగా వారిని మరి ఈ రకంగా దూషించడం, పార్టీ ఎవరైతే శ్రేణులు ఉన్నారో వైసీపీ సంబంధించిన వారి శ్రేణుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి మేము ఈరోజు మరి మేమందరం మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేట్లు, డిప్యూటీ మేయర్లు అందరం వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం. ముఖ్యంగా ఆయన ఒకటి చెబుతున్నాం, దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ ప్రక్రియ మొత్తం కూడా ల్యాండ్ కన్వర్షన్ కానీ, అక్విజిషన్ కానీ, ఎవరి రైతులకు పేమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా గవర్నమెంట్ ద్వారా, కలెక్టరేట్ ద్వారా జరిగినటువంటి పేమెంట్స్ కానీ ఇవన్నీ జరిగినాయి. ఈ ప్రాసెస్ అంతా గవర్నమెంట్ చేసింది. ఇళ్ల పట్టాలకి ఓన్లీ లబ్ధిదారులను సెలక్షన్ చేసి ఇచ్చేంతవరకే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసింది. ఆయనకి దీనికి ఎటువంటి ఆపాదించి ఇవి దొంగ పట్టాలు అని అనటం ఇది చాలా దారుణం. దానికి ఎందుకంటే అది కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడటం అనేది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పి మీ లీగల్ సెల్ తరఫున కూడా దాన్ని కనుక్కోవడం జరిగింది. దానికే ఆయన మాట్లాడిన వీడియో క్లిప్ని అట్లనే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా ఇవాళ కలెక్టర్ గారికి సమర్పించాం. దాని మీద ఆయన కూడా బాగా స్పందించారు. కలెక్టర్ గారు కంపల్సరీ దీన్ని ఈసీకి ఫార్వర్డ్ చేస్తానంటే నేను కంపల్సరీ నా రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేసి అట్లనే దీంట్లో కనుక ఏదన్నా కూడా సెక్షన్ ప్రకారం ఉంటే దానికి తగ్గ శిక్ష, దానికి తగ్గ పనిష్మెంట్ కూడా మేము తీసుకుంటామని చెప్పి ఆయన మాకు ధైర్యం ఇచ్చారు. మాకు పూర్తి నమ్మకం ఉంది. బ్రాహ్మణుల కుటుంబాలకు ఎల్లప్పుడూ మాగుంట, దామచల్ల కుటుంబాలు అండగా ఉంటాయని, వారి సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు రవీంద్రనాథ్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్లు అన్నారు. నగరంలోని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మాజీ డైరెక్టర్ కోసూరి శ్రీరామమూర్తి అధ్యక్షత వహించారు. 2014 నుండి 2019 సమయంలో బ్రాహ్మణుల సమస్యలపై కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేదరికం నుండి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని, మరలా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ను పునరుద్ధరించి పేదల సంక్షేమం కోసం పనిచేస్తామని దామచల్ల అన్నారు.
టీడీపీ సూపర్ 6 పథకాలతో పాటు బ్రాహ్మణులకు 50 లక్షల రూపాయల లోపు ఆదాయం వచ్చే దేవస్థానాల్లో 15,000 రూపాయలు జీతం, మరికొన్ని దేవస్థానాల్లో 10,000 రూపాయల జీతాలు ఇచ్చేటట్లు చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించానని అన్నారు. బ్రాహ్మణులందరూ ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డికి, అసెంబ్లీ అభ్యర్థి తనకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని దామచర్ల అభ్యర్థించారు. జిల్లాలోని బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల లోపు ఓట్లు వేసి తెలిసిన వారి ద్వారా కూడా సాయంత్రం పూట ఓట్లు వేయించాలని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నేతలు జిల్లా నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నాయకులు బుచ్చి రాంప్రసాద్, ఏవి రమణ, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, హనుమంతరావు, శేఖర్, పద్మావతి, విజయ్, రవి, శర్మ, ప్రసన్న కుమార్, రాష్ట్ర మహిళా నాయకురాలు కుసుమకుమారి, మల్లికార్జునరావు, తాతా ప్రసాద్, కొల్లిపల్లి సురేష్, సింగరాజు రాంబాబు, బ్రాహ్మణ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తొందరగా రావాలి. నెక్స్ట్ అందరూ ఉండండి, పక్కన ఉండండి, గ్రూప్ పై గోదావరి అందరూ గుర్తించుకోవాలి. తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2 సెంట్లు భూమి ఇంకా కూడా ఎవరైతే పట్టాలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇస్తాం. ఇందాక మన వాళ్ళు అడిగినట్టు ఖచ్చితంగా బ్రాహ్మణులకు కూడా ప్రత్యేకించి బ్రాహ్మణ కాలనీ కింద 2 సెంట్లు అగ్రహారం కింద 2 సెంట్లు భూమి వాళ్ళకు కూడా ఇస్తాం. అవసరం అనుకుంటే 2.5 లక్ష మనకి హౌసింగ్లో కూడా వాళ్ళకి శాంక్షన్ చేయించి వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోయిన మన టైంలో మనకి బ్రాహ్మణ భవన్ కూడా ఆ రోజు మేము చేసి ఆ రోజు 600 గదులు కూడా దానికి కేటాయించాం. కాకపోతే కట్టుబడి జరగలేదు. దాన్ని మళ్ళా కట్టుబడి మొదలుపెట్టి దాన్ని బ్రాహ్మణ భవన్ కూడా ఈ 4 సంవత్సరాల్లో మనం పూర్తి చేస్తాం. బ్రాహ్మణులు కూడా ఏదైతే 20 సంవత్సరాల ముందు ఏం జరగబోద్దో ఆలోచించి రాష్ట్రానికి ఎన్నో రకాలుగా సేవలు అందించే వ్యక్తులు అలాంటి వాళ్ళు ఉంటేనే మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబాల భవిష్యత్తులు బాగుంటాయి. అంతేగాని ఇంకా కూడా ఏదో వాళ్ళ మాయ మాటలో వర్గం బిదేలో లేకపోతే ఇంకోటో ఒకటి చేసుకుని ఇటు నాకు 2 కూడా సైకిల్ గుర్తుకేసి మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ పేరు నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జనార్దన్ గారికి ఒక ప్రత్యేకత ఉంది. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నెల్లూరులో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకని శాసనసభకు జనార్దన్ గారికి, పార్లమెంటుకి శ్రీనివాసరెడ్డి గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తాను. ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ చూడాలని కోరుకుంటున్నారని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. నగరంలోని 24వ డివిజన్ పరిధిలోని నాగేంద్ర నగర్కి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సురేష్, శ్రీను, గురవయ్య, కోటి, వాసు, కోటయ్య, మరో 25 మంది ఆచిరాము, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ ఆధ్వర్యంలో ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నాగేంద్ర నగర్ దగ్గర భారీ గజమాలతో బాలినేని ప్రణీత్ రెడ్డిని సన్మానించారు. అనంతరం ర్యాలీగా బాలినేని నివాసం వరకు చేరుకున్నారు. టీడీపీ, జనసేనకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రోజురోజుకి వైసీపీలోకి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే మళ్లీ కావాలని ప్రజలే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి బాలిశెట్టి నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు తోట సత్యం, బొమ్మినేని మురళి, హరిబాబు, సిద్ధు, కోటి, అంకడు తదితరులు పాల్గొన్నారు.
మాకు వెనకరమ్మ. ఇప్పుడు వెనక ఫోటో చూడన్నా మా ఇంటి దీపం నువ్వే పాలినే నీ వాసన్న, మా గట్టి వెలుగు నువ్వే పాలినే నీ వాసన్న. మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా, 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న. రాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న. ఒక్కరు బలిగా కూడదని మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఎవడికి మెడలు దుర్గ పడుతున్నది పడలు వేసుకుంటారు తప్పక చెడలు. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా నువ్వే గెలిచేద యుద్ధం. దేశానికి ఆదర్శంగా నాడు నేడంటూ ముగిసే ప్రతి డబ్బు కొట్టి చెప్పే నీ సేవలనే మరువం నీ ఈరోజు 24వ డివిజన్ నుంచి కోటి బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ సురేష్ ఒక 6-7 అన్న తమ్ముళ్ళు కలిసి జనసేన టీడీపీ నుంచి వైసీపీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. కాపేట్ గారి ఆధ్వర్యంలో అట్లాగే ఆచురామ్మ గారు సపోర్ట్తో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చెప్తానే ఉన్నాను, రోజు రోజుకి చాలామంది పార్టీ మారుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా జగన్ గారి స్కీమ్సే మెయిన్ కారణం. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పడిపోతున్నాయి. ఈ వాలంటీర్ సర్వీస్ పబ్లిక్కి బాగా నచ్చింది. ఎందుకంటే ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు నుంచి చెప్తానే ఉన్నా, సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక నాయకుని పట్టుకొని వెళ్ళాలి, ఒక కోఆపరేటర్ను ఒక నాయకుడినో పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అదేం లేకుండా డైరెక్ట్గా వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగి ప్రతిదీ పెన్షన్లు ఇస్తున్నారు, సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇంకా ఏ స్కీమ్స్ అయినా డోర్ డెలివరీ అవుతున్నాయి. పబ్లిక్కి జగన్ గారు బటన్ నొక్కుతున్నారు, అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి లేడీస్ అకౌంట్లో. నేను చెప్తానే ఉన్నా, పోయినసారి 50% లేడీస్ వేసుంటే 60% వేసుంటే ఈసారి 70-75% లేడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఈబీసీ నేస్తం ఓసీలకి వెళ్తున్నాయి. అసలు ముందు బ్రాహ్మిన్స్కో రెడ్డిస్కో ఒక కమ్మకో కాపులకో ఒక స్కీమ్ వచ్చేది కాదు. ఇప్పుడు వాళ్ళకి కూడా స్కీమ్స్ వెళ్తున్నాయి ఈబీసీ నేస్తం కింద. కాపులకైతే కాపు నేస్తం,
బీసీలకి ఏమో చేయూత ఇవన్నీ వస్తున్నాయి, బీసీ నేస్తం కూడా. సో ఇన్ని స్కీమ్స్ వదులుకునే పొజిషన్లో పబ్లిక్ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఏంది అంటే ఎవరు నమ్మే పొజిషన్లో లేరు. ఎందుకంటే ఆయన జగన్ గారు ఎట్లా ఇస్తున్నారు, శ్రీలంక అవుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రామిసెస్ చూస్తే జగన్ గారి కంటే డబుల్ ఉన్నాయన్నీ. ఇంకా 1,50,000 కోట్లు అవుతాయంట. ఇవన్నీ అయ్యే పనులు కావని పబ్లిక్ క్లారిటీ ఉంది. సో కంపల్సరీ జగన్ గారు ఓటేసి, అట్లాగే మా నాన్నకి ఓటేసి గెలుస్తాను, మినిమం 20,000 మెజారిటీ గెలుస్తాను ఒంగోలు. మాకు క్లారిటీ ఉంది. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కదా. నాన్న ఫేస్ చూస్తే అర్థమవుతుంది, హ్యాపీగా తిరుగుతున్నాడు, ఏం స్ట్రెస్ లేకుండా. ఇక్కడ జాయిన్ అయిన ఒకటే చెప్తున్నాను, ఒక 10 రోజులు మా కోసం కష్టపడండి. ఇంకా 5 సంవత్సరాలు మేము మీకోసం కష్టపడాలి. మన వాసన్న ఆధ్వర్యంలో మన ఒంగోలులో ఎంతమంది ఎంత బాగుపడుతుంది. మన అన్న వాసన్న అందరికీ అండగా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ఈరోజు ఇన్ని పథకాలు ఇంత లబ్ధి పొందున్నాం. కాబట్టి మనం కూడా వాసన్న బాటలోనే మనం కూడా వెళ్తే మనకు కూడా ఇంకా ముందు అన్న గెలిచిన తర్వాత మనం కూడా చాలా మేలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నుంచి, జనసేన పార్టీ నుంచి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మాకు 2 కోరికలు కోరారు నన్ను. నేను డివిజన్లో తిరుగుతూ ఉన్నాను 1 నెల నుంచి బాగా. ఒక ఆర్చీ కావాలని అడిగారు. కంపల్సరిగా ఆర్చీ తప్పకుండా అన్న గెలవంగానే ఆర్చీని పెట్టిస్తాను. అదేవిధంగా ఒక గోడ కొంచెం ముందుకు జరపండి మన కౌన్సిల్లో పెట్టి అని ఒక రిక్వెస్ట్గా అడిగారు వాళ్ళు. మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పెళ్ళిళ్ళు చేసుకుని, అది కూడా వీలైనంత వరకు త్వరగా ఏదో వీలుంటే అవకాశం ఉంటే దాన్ని కూడా వాసన్నకు చెప్పి దాన్ని కూడా మనం వెనక్కి జరిగించి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చేస్తాము. ఎప్పుడు కూడా మా 24వ డివిజన్ సభ్యులకు కానీ, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి. మన జగనన్న సంచార జాతుల్ని గుర్తుపట్టి చాలా దగ్గరికి తీసి చాలా స్క్రీములు పెట్టి వాసన్న ద్వారా మాకు అవన్నీ పంపారు. ఇప్పుడు మా 24వ డివిజన్లో నాగేంద్ర నగర్లో అంతకుముందు మేము ఎన్నోసార్లు బదిలాడాం. కానీ ఆ స్క్రీములో అన్నీ నచ్చి 6 కుటుంబాలు జనసేన నుండి, టీడీపీ నుండి మన పనీత్ బాబు సమక్షంలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము వాసన్నగా ప్రణీత్ బాబుకి మేము దగ్గరుండి 30,000 మెజార్టీతో వాసన్నను గెలిపించుకొని వాసన్న దగ్గరకు వచ్చి మేము కలుస్తామని. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పట్టడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో తల మునకలయ్యారు. గ్రామాల్లో ప్రచార పర్వంలో వెళ్లే నాయకులకు ఎండ తీవ్రత తప్పటం లేదు. ఇదిలా ఉంటే ఆయా పార్టీల అధినాయకులు ప్రచారం జిల్లాలో చేపట్టడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా మరింత వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరు ప్రచార కార్యాలయంలో పాల్గొన్నారు. అంతకుముందు నిర్వహించిన బస్సు యాత్ర కొండేపి, కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో కొనసాగింది. ఈ రోజు కనిగిరి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచార సభ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోజు, రేపు చంద్రబాబు నాయుడు మార్కాపురం, దర్శి నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిద్దలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జరగబోతా ఉన్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు జరుగుతా ఉన్న పథకాలకు సంబంధించిన కొనసాగింపు కొరకు మీరు ఓటు వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీరు వేసే మీ ఓటు పేదవాడి భవిష్యత్తు, పేదవాడి తలరాతలను మార్చిపోయేదే మీరు వేసే ఈ ఓటుతో. ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. మీ జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏం జరుగుతుంది?
తమ్ముడు బస్సు ఇట్లా బస్సు తమ్ముడు ఇట్లా బస్సు అలాగే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు మొత్తం రాష్ట్రం అంతా రాష్ట్రంలో మార్చేశాడు. అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైనా ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటి కూడా బొమ్మలు లాగేసుకున్నాడు. దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలు ఇచ్చి, మీరు నడుము బిగించి, మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకు మీరు ధైర్యం ఇస్తే, మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు సత్యదేవి, ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య, బాలినేని సోదరీమణులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలో పలు ప్రాంతాలతో పాటు కొత్తపట్నం మండలిలో బాలినేని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనదైన శైలిలో ఒంగోలు మండలంలో ప్రచార కార్యక్రమాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి చేపట్టారు. అక్కడక్కడ జరిగిన ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకవైపు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తూనే మరోవైపు ఆయా సామాజిక వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ బాలినేని ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అసెంబ్లీకి నేను పోటీ చేస్తున్నాను. మరి ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు ఓట్లు ఎవరికి వేస్తారు? తెలియజేసుకుంటూ మన గెలిపే మీ అందరి ఇదితోటి అందరూ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా మళ్ళా ఇంకా ఎక్కువ పథకాలతో జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పేద బడుగు వర్గాల కోసం చేస్తారని కూడా తెలియజేసుకుంటూ మీ అందరి రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జగనన్న వస్తేనే పెన్షన్లు వస్తాయి. తప్పకుండా వేసుకెళ్ళి ఎన్డీఏ కూటమి భాగస్వామి తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి తనదైన తీరులో ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ఓవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి, మరోవైపు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, వారి సతీమణి చందనారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి గీతాలతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఓవైపు మండలాల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తూ మరోవైపు కార్యకర్తలు ఆయా సామాజిక వర్గాల నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించి రానున్న ఎన్నికల్లో మాగుంట విజయానికి కృషి చేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉన్న స్థానికుడైనా ఇటువంటి వాడిని గెలిపిస్తే దాని పువ్వులు తట్టక్కర్లేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరో స్థానికులు కాని వాడిని కానీ గెలిపిస్తే ఏమవుతుందో మీకే తెలుసు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుని చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు. దాని వెనకున్నది మీరే నాయకులు, కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరులో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా నిన్ననే అక్కడికి వెళ్ళాం. అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్
ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారాలతో పాటు కాంగ్రెస్, బీఎస్సీ స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఓటర్లను స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి. ఓటు ప్రాధాన్యం వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతపై స్వీప్ నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నగరంలోని చర్చి సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బుర్రకథ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ ఆఫీసర్లు రవి, జ్యోతి, ఒంగోలు ఆర్టీఓ సుబ్బారెడ్డి, మెప్మా పీడీతీల రవికుమార్, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, స్టెప్ మేనేజర్ శ్రీమన్నారాయణ, డిఆర్డీఏ పీడీ డి వసుంధర, డిటిసి ఆర్ శ్రీలత, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అర్చన, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ ఆఫీసర్ ఉషారాణి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, మైనార్టీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, జిల్లా స్పందన విభాగ సూపరింటెండెంట్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆదిలక్ష్మి, విజిలెన్స్ ఆఫీసర్స్ ఝాన్సీ, ఇతర మహిళా అధికారులు పాల్గొన్నారు. స్టేజ్ ముందు నిలబడ్డారా? అరే ఇప్పుడు ఆ కథ కాదంటివి, ఈ కథ కాదంటివి, వచ్చిన వాళ్ళంతా మన కథ పడతారేమోనని నా వరకు నేను తప్పించుకుంటున్నా గురువు గారు. రామాయణం అన్నా, నువ్వు మహాభారతం అన్నా, ఇది పురాణ కాలాలు. ఓటు వేయకుండా నా ఓటు అయిపోతే ఏమవుతుంది? నా కొలుపు సాంస్కృతిక విభాగం వారు వచ్చారు. చక్కగా నాటకాల ద్వారా, పాటల ద్వారా తెలియజేస్తారు. మన ప్రక్కళ్ళు కూర్చున్నట్టయితే ఇక్కడ ఒక 2 సాంగ్స్, ఓటుకు సంబంధించిన సాంగ్స్ పోరాటం ప్రదర్శిస్తారు మహిళలు. తర్వాత గౌరవ కలెక్టర్ గారు వచ్చి అది పోల్ ఆఫ్ డెమోక్రసీ దగ్గర ఫోటో సెషన్ ఉంటుంది. మీరు అందరూ అక్కడ రౌండ్గా ఫామ్ అవ్వాలి. ఆ రౌండ్ ఫామ్ అయినప్పుడు అందరూ కూడా ఫింగర్ కానీ తమ్ కానీ మేము అనౌన్స్ చేస్తాం. మీరు అందరూ దాంతో ఫోటో సెషన్ కలెక్టర్ గారు దిగాలి. అదైన తర్వాత ఇక్కడికి వచ్చి సార్ సెల్ఫీ దిగుతారు, డయాస్ వస్తారు, మీతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ లాంచింగ్ ఉంటుంది. తర్వాత సంకల్ప స్టిక్కర్స్ మీకు ఇస్తారు, ఆ ప్లేకార్డ్స్ ఇస్తారు. వాటన్నిటితో కూడా కలెక్టర్ గారితో గ్రూప్ ఫోటో ఉంటుంది. మీరందరూ కూడా కలెక్టర్ గారితో ఫోటో దిగే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు ఇలా ఫోటోస్ దిగితే డిసార్గనైజర్గా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇటీవల ప్రకటించిన 10th ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయిన ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా రెమిడియల్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సుభద్ర తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో ప్రకాశం జిల్లాలో మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఫెయిల్ అయిన 2689 మంది విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వారంతా పాస్ అయ్యేలా ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కేజీబీవీలో చదువుతూ ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థుల కోసం సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థినులతో పాటు అక్కడే స్టే చేసి పాఠ్యాంశాలు బోధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ మనం 12వ ప్లేస్ నుండి ప్రకాశం జిల్లా 7వ ప్లేస్కి రావడం అనేది అధికారి వారి మనకి కలెక్టర్ వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు, వారి బ్లెస్సింగ్స్, వారి ఆదేశాలు అనుసరించి మంచి స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా ఆ రిమైనింగ్ మన ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మనకి డిస్ట్రిక్ట్ మొత్తం మీద 2689 మంది పిల్లలు
ఎస్ఎస్సి సప్లిమెంటరీకి హాజరు కావాల్సి ఉన్నందున మరియు మనకి కమిషనర్ వారి డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి వారి ఉత్తర్వులను అనుసరించి మనం ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అందరికీ కూడా రెమిడియల్ క్లాసెస్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత సబ్జెక్ట్ టీచర్స్ కూడా ఆ ఫెయిల్యూర్ సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్యూర్ అయినటువంటి సింగిల్ సబ్జెక్ట్ అని డబల్ సబ్జెక్ట్స్ త్రిబుల్ ఎన్ని ఉన్నాయనేది సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటూ వారికి ఈ సమ్మర్ వెకేషన్లో ఇమీడియట్గా 24th నుండి కూడా మనకు క్లాసెస్ రన్ చేయడం జరుగుతూ వస్తుంది. ఈ 28 స్కూల్స్లో 28 KGBలో ఉన్న సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎక్కడైతే రెమెడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామో ఆ ప్లేసెస్కి, ఆ సెంటర్స్కి వర్క్ అలాట్ చేయడం అనేది జరిగింది. సంబంధిత అధికారి GCDO గారి ఆధ్వర్యంలో మనం ఈ రెమెడియల్ క్లాసెస్ నడిపి చేస్తూ నైట్ డ్యూటీ కూడా సేమ్ సబ్జెక్టు టీచర్స్ని కూడా వాళ్ళకి స్టడీ అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ పర్సనల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఉత్సాహపరిచి వాళ్ళని మళ్ళీ సిద్ధపరిచి రిజల్ట్ 100% సాధించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి. విజిటింగ్ అనేది మానిటరింగ్ ఆఫీసర్స్, DYOs ఆర్ మానిటరింగ్ ఆఫీసర్స్ అండ్ DEOగా మేమందరం కూడా ఈ కేంద్రాలు సందర్శిస్తూ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ మంచి రిజల్ట్ తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. పేద వర్గాలకు మరింత లబ్ధి చేకూరాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచిదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 14వ డివిజన్ పరిధిలో చావలవారి వీధి, రాఘవాచారి వీధి, రాజధాని రోడ్డు ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శచిదేవి రాకతో స్థానిక నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీకి 2 ఓట్లు వేసి గెలిపించాలని శచిదేవి కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. 14వ డివిజన్లో 75 లక్షలతో కొత్త వాటర్ పైప్ లైన్ను ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, డివిజన్ అధ్యక్షుడు చావలి శివప్రసాద్, యు శ్రీనివాసరావు, టి వెంకటేష్, జి ఫణికుమార్, ఈదర వాసు, పి మదన్ కిరణ్, ఎస్కే షరీఫ్, అహ్మద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా
కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. ఇక్కడ పట్టాలు ఆల్రెడీ 234 పట్టాలు ఇచ్చున్నారు. పార్క్ ఒకటి 35 లక్షలు పెట్టి డెవలప్ చేశారు. డ్రైన్ పైప్ లైన్, ఇంతకుముందు ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉండింది. ఇప్పుడు ఇమ్రాన్ వచ్చినాక పైప్ లైన్ వేసి 75 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసి ఇప్పుడు వాటర్ సమస్య లేకుండా హ్యాపీగా ఉన్నారు అందరూ. ఇంకా సంక్షేమ పథకాల కింద 10 కోట్లు ఇచ్చున్నారు, 2.5 కోటి అభివృద్ధికి ఇచ్చున్నారు. ఇక్కడంతా ఇప్పుడు మేము తిరుగుతుంటే బాగా హ్యాపీగా మేము వాసగారికి వేస్తాము, వైసీపీకి జగనన్న రావాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరి మా శాసమ్మ ఎవరింటికి వెళ్ళినా కూడా మళ్ళీ మీకే ఓటు వేస్తాము, మాకు వాసన గెలవాలి, జగనన్న సీఎం కావాలని ప్రతి మహిళ కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే పథకాలు కానివ్వండి, వాసన చూపించే ప్రేమ కానివ్వండి, ఇచ్చినటువంటి ఇక్కడ లోకల్గా జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, అలాగే నీళ్ళ పట్టాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, అలాగే మరి వాటర్ లైన్ కానివ్వండి, పార్కు డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే దాదాపు 2.5 కోట్లతో డెవలప్మెంట్ జరిగింది. అలాగే 10 కోట్ల రూపాయలు మరి పథకాలు వచ్చినాయి. అంతేకాకుండా మరి గడప మనకి ఇళ్ల పట్టాలు కూడా మరి 234 ఇళ్ల పట్టాలు వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ ఇల్లుగా మారాలనే పథకాలు కంటిన్యూ కావాలన్నా, మరి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలన్నా మీరందరూ కూడా దయచేసి మరి వాసనకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా ఎంపీకి 1 ఓటు, వాసనకు 1 ఓటు, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తాం. మరి ఇవాళ 14వ డివిజన్ ఘోష్ రోడ్ కానివ్వండి, ఆంజనేయ స్వామి టెంపుల్ రోడ్ కానివ్వండి, ఇక్కడ విశేషమైనటువంటి స్పందన వస్తుంది. మరి గతంలో ఎన్నడూ లేనటువంటి పథకాలు కానివ్వండి, ప్రజలకు సంక్షేమ పథకాలు కానివ్వండి, అలానే అభివృద్ధి మాటల్లో కాకుండా చేతల్లో మేము చూపించడం జరిగింది. వాసన సారథ్యంలో ఇక్కడ గత 25 సంవత్సరాల నుంచి మీరు ఏ గృహానికైనా వెళ్ళి అడగండి, మీకు మంచినీటి సరఫరా కేవలం వాటర్ ట్యాంకర్ల ద్వారా మాత్రమే వచ్చేది. మాకు మేజర్గా ఉండేటువంటి సమస్య నీటి సమస్య కాబట్టి మరి వాసన సారథ్యంలో మీ అందరం కూడా కష్టపడి ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాం. ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయం ఘంటాపాదం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితమైనటువంటి 20,000 పైచులకు మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పి నమ్మకం మాకుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఒకసారి మనసారి నా తరపునటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. నగరంలోని బాలినేని నివాసంలో 2వ డివిజన్ కేశవరాజుకుంటకు చెందిన కె బాబీ, జి శ్రీనివాసరావు, గడ్డం పవన్ కళ్యాణ్, సంకే శ్రీను, వాసు, సురేష్, శ్రీనివాస్, నాగశ్రీను మరో 25 మంది టీడీపీ నుంచి వైసీపీలోకి చేరారు. వారికి యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అలాగే 9వ డివిజన్ జనసేన పార్టీకి చెందిన సాయి, నారాయణ, ఋషి, మణికంఠ, రమణ, దుర్గాదేవి, వంశీ ఆధ్వర్యంలో యువ నాయకులు వైసీపీలో చేరారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉన్న ఎటువంటి లబ్ధి పొందలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందిన వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడిందని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభంజనం మళ్లీ రాబోతుందని పేర్కొన్నారు. టీడీపీ నుండి వైసీపీలో చేరిన శ్రీను మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు పొందామన్నారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరామన్నారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్లీ గెలవాలని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అయినాబత్తిన జసింతా రాణి, నాయక్, కృష్ణ, డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేశవరాజుగుంట నుంచి పల్లికార్ల ఫ్యామిలీ ఎక్కువ వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక 20 ఫ్యామిలీస్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు వీళ్ళు. జగన్ పెట్టిన స్కీమ్స్కి జగన్ గారి మీ నమ్మకంతో ఈ స్కీమ్స్ అన్నీ జగన్ వల్లే ఇంప్లిమెంట్ అవుతాయని, చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది, ఈ పథకాలు ఎట్లా ఇస్తారు అని కాల్ చేశాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు డబుల్ స్కీమ్స్ పెట్టి పబ్లిక్ ఓటింగ్ కావాలని ప్రామిస్ చేశాడు.
పబ్లిక్ అతని స్కీమ్స్ నమ్మట్లా. ఇక్కడ ఎవరైనా అడిగితే చంద్రబాబు నాయుడు ఏమేమి ప్రామిస్ చేశారని అడిగితే ఎవరు ఆన్సర్స్ కూడా ఎవరు. జగన్ గారి పథకాలు అంతా వెళ్ళిపోయినాయి జనాల్లోకి. ఆయనే నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆలోచనే లేదు. ఆయన పెట్టిన స్కీమ్సే వాళ్ళ పార్టీ వాళ్ళకి తెలియదు. సూపర్ 6 అన్నాడు, మళ్ళీ దాంట్లో నుంచి ఇంకొక పథకం తీసాడు మనం ఇచ్చిన ఫైనల్ లిస్ట్లో. అసలు ఏం ఆలోచన చేస్తున్నాడో వాళ్ళకే తెలియట్లా. ఫ్రస్ట్రేషన్లో ఏదో చెప్పేస్తున్నారు. ఆఖరికి వాళ్ళ పార్ట్నర్ బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకోవట్లా. ఇది చేయలేమని అంటున్నారు వాళ్ళు ఇంప్లిమెంటేషను. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జగన్ గారి మీ నమ్మకంతో నాకు తెలిసిన వరకు 140 అసెంబ్లీ సీట్స్ కన్ఫామ్ గెలుస్తాయి. చాలా సర్వేలు వస్తున్నాయి, రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికి డూప్లికేట్ సర్వేస్ వెళ్తున్నారు వీళ్ళు. చాలా ఈజీగా ఉంది జనాల్లో, లేడీస్లో జనాల్లో తిరిగితే, మాస్లో తిరిగితే ఈజీగా అర్థమైపోతుంది ఏ ప్రభుత్వం వస్తుందని. సో ఇక్కడికి వచ్చిన బాబీకి, భార్గవ్కి, సీన్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ 10 days నాకు కొంచెం కష్టపడండి. మిగతా 5 years మీ సేవలో మేము ఉంటాం. నా పేరు కుంచపు బాబీ. నేను 2009లో నుంచి టీడీపీ ప్రభుత్వం చేయడం జరిగింది. నిన్నటి వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నాను. నాకు ఎటువంటి ఏమీ రబ్బలేదు. టీడీపీ ప్రభుత్వం అట్లాంటి నాకేం పంపించలేదు. ఇప్పుడు కానీ ఏమైనా కానీ ఎంతో కష్టపడి ఎంతో చేసాం, గొడవలు చేసాం, ఎంతో కొట్లాడకి వెళ్ళాం. కానీ మాకు ఎటువంటి సంబంధం లేకుండా పక్కన పెట్టేశారు. కొత్త వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు కానీ మమ్మల్ని అట్లాంటి పట్టించుకోవట్లేదు. ఏం చేసినా కానీ మాకు అది నచ్చగా, మాకు జగన్ ప్రభుత్వం నచ్చి, వాళ్ళు పెట్టిన స్కీములు నచ్చి ఈరోజు ప్రణీతన్న సమక్షంలో ఈరోజు వైసీపీలోకి చేరడం జరుగుతుంది. ఈరోజు మేము ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అట్లాంటి ఇబ్బందులు ఏం పడకుండా ఈ ఎలక్షన్ మొత్తం సక్రమంగా నీట్గా జరిపిస్తామని మేము ప్రణీతన్న సమక్షంలో చెప్తున్నాం. గెలిపించుకుంటాం. మేము ఎంపీ శివారెడ్డి గారిని కూడా అట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎంపీ శివరెడ్డి గారిని కూడా ఎక్కువ మెజార్టీతో మేము గెలిపించుకుంటాం. నా పేరు గడ్డం పవన్ కళ్యాణ్, కేశవరాజుకుంట 2వ డివిజన్ నుంచి. ఈరోజు మాకు 2009 నుంచి టీడీపీ పార్టీలో మేము ఎంతో కష్టపడ్డాము, ఎంతో చేశాము. మాకు అక్కడ ఏం లబ్ధి పొందలేదు. దానివల్ల మాకు ఏం చేయలేదు. మేము వాసన్న ప్రభుత్వం నమ్మి వాసన్న కోసం పార్టీలో చేరటం జరిగింది. మంచి స్కీములు ఇచ్చారు. పిల్లలందరికీ మంచి చదువు, మొత్తం అన్నీ ఆడవాళ్ళకి కానీ ఏదైనా కానీ రుణమాఫీలు కానీ అన్నీ మాకు బాగా నచ్చినాయి. మేము లబ్ధి చెందాము. మేము ఏదైనా కానీ ఒంగోలు కేశవరాజుకుంట 2వ డివిజన్ తరపున వాసనను గెలిపించుకుంటాము మా ఓట్లన్నీ వేసి. జిల్లాలో ఈ నెల 13వ తేదీ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల విధులకు నియమితులైన ఉపాధ్యాయేతర సిబ్బంది ఖచ్చితంగా విధుల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర ఆదేశించారు. జిల్లాలో 6,500 మంది ఉపాధ్యాయేతర సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. వీరితో పాటు 221 మంది ఎయిడెడ్ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేటాయించిన పోలింగ్ బూతుల్లో మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఈఓ సుభద్ర మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ర్యాంప్, విద్యుత్, ఫర్నిచర్, మంచినీరు వంటివి ఖచ్చితంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ జిల్లాలో మనకి మే 13వ తేదీన జనరల్ ఎలక్షన్స్ డ్యూటీస్కి గాను మన విద్యాశాఖ తరఫున ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కలిపి సుమారు ఒక 6,500 మంది పైబడి డ్యూటీలో ఉండడం జరిగింది. వారందరి నుండి కూడా మనకి మన ఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ వెకేషన్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ బూత్కి దగ్గరగా, లోకల్గా ఎలక్షన్ అఫీషియల్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా వారి డ్యూటీస్కి ఇన్ టైంలో హాజరు అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాల్సిందిగా తెలియజేస్తూ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ప్రతి ఒక్కరికి కూడా ప్రొసీడింగ్స్ కిందికి కమ్యూనికేట్ చేసి వారందరినీ సిద్ధపరిచి ఉంచడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా ట్రైనింగ్స్కి అటెండ్ అయి ఉన్నారు. అలాగే వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ పేపర్స్ కూడా వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఎయిడెడ్ స్టాఫ్ని కూడా మరొక్కసారి ట్రైనింగ్ సపరేట్గా లిస్ట్ అవుట్ అయినటువంటి లిస్ట్ని కూడా కంప్లీట్ చేసి వాళ్ళని కూడా ఒక 221 మందిని మళ్ళీ ట్రైనింగ్స్ ఇచ్చి రెడీ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ, ఫర్నిచర్ అండ్ డ్రింకింగ్ వాటర్, వీటితో పాటు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలి. డ్రింకింగ్ వాటర్, రన్నింగ్ వాటర్ అన్నీ కూడా రెడీ ఉంటూ అక్కడ అవైలబుల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో మన నాడు నేడుకి చెందినటువంటి స్టాఫ్
అక్కడ వాచ్మెన్ అయి ఉండొచ్చు, లేదు ఎండిఎం ఆయాలు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఆ కన్సర్న్ సిబ్బంది అందరూ కూడా మన ఎలక్షన్ సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మతోన్మాదం పేరుతో దేశంలో పౌరుల మధ్య విభేదాలు సృష్టించి తద్వారా రాజ్యాధికారం పొంది దేశాన్ని మరింత అతలాకుతలం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని భారత్ బచావో రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఒంగోలు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో బీజేపీ పరిపాలన విధానాల వల్ల ఉద్యోగులు, సామాన్య పౌరులు, రైతులు, కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలోనే ఆర్థిక విధ్వంసం జరుగుతుందని, వేలాది కోట్లు ఎగ్గొట్టిన నేరస్తులకు రాజ్యసభ సీట్లు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారత్ బచావో జాతీయ ఉప కార్యదర్శి డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, రాష్ట్ర చైర్మన్ చిగురుపాటి భాస్కరరావు, భారత్ బచావో రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడూరి సీతా మహాలక్ష్మి, చెల్లి రత్నశ్రీ, కోల నవజ్యోతి, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి భీమవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశాన్ని రక్షించుకోవాలి అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం పద్ధతిలో పరిపాలించమని చెప్పేసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. దేశాన్ని రక్షించుకోవటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటం, రాజ్యాంగాన్ని రక్షించుకోవటం అనేది ఈరోజు ప్రతి పౌరుని యొక్క 141 కోట్ల జనాభా యొక్క డ్యూటీ ఇది. అయితే ఎవరి నుంచి రక్షించుకోవాలనేది ప్రశ్న. ఎవరి నుంచి రక్షించుకోవాలంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేసే ఎజెండా ముందుకు పెట్టుకొని కులాల మధ్యన, మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి తర్వాత ఈ దేశ సంపదను మొత్తం కూడా గుజరాతీ మార్వాడీలకి కట్టబెడుతున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాద ఫాసిస్ట్ శక్తులకి వ్యతిరేకంగా భారత బచావో గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి దేశవ్యాప్తంగా మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ కార్యక్రమం ఎన్నికల వరకే పరిమితం కాదు, ఎన్నికల తర్వాత కూడా మా కార్యక్రమాలు కొనసాగుతాయి. ప్రస్తుతానికి ఎన్నికలలో ఐఎన్డిఏ ఇండియా కూటమికును ఎన్డీఏ కూటమికి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిని ఓడించమని, ఇండియా కూటమిని గెలిపించమని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. వాగ్దానం చేసినటువంటి ఏ ఒక్క హామీ నెరవేరలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 కోట్ల ఈ 10 సంవత్సరాల్లో 12 కోట్ల ఉద్యోగాలను పీకి పడేశాడు. జిఎస్టీ ద్వారా దక్షిణ భారతదేశాన్ని ముంచుతున్నాడు. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్స్ మొత్తాన్ని అమ్మేస్తున్నారు. వీళ్ళు సాధించింది ఏమిటయ్యా అంటే విద్వేషం. ఈ విద్వేషానికి వ్యతిరేకంగా ప్రజల మధ్యన తగాదలు పెట్టకుండా రేపు బజార్లోనే రక్తపుటేరులు పారేటువంటి పరిస్థితుల నుండి ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ క్రిమినల్ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ని మనం ఓడించాలని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బీజేపీ యొక్క ఆలోచన భారత సమాజాన్ని విధ్వంసం చేయాలనే ఆలోచన ఇవాళ ప్రారంభం కాల. 1937లో ఆర్ఎస్ఎస్ పుట్టినటువంటి ఒక 12 సంవత్సరాలకి పుట్టుకతోనే ఉంది. అసలు స్పష్టంగా ప్రకటించింది ఏంటంటే ఈ దేశంలో మాకు 3 ప్రధాన శత్రువులు ఉన్నారు. వాళ్ళు సమాజాన్ని కోరుకునేటువంటి కమ్యూనిస్టులు, ముస్లిములు, క్రైస్తవులు మాకు శత్రువులు అని ప్రకటించారు. 100 సంవత్సరాల పాటు చాప కింద నీరులాగా దాన్ని చేస్తూ మంచివాళ్ళలాగా చేస్తూ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎజెండాని ఇవాళ అమలు చేస్తూ ఉన్నారు. ఒక ఫ్లాడ్ ప్రజాస్వామ్యం చెప్పి ఇంటర్నేషనల్గా అంటే లోపభూయిష్టమైన ప్రజాస్వామ్యం ఉంది ఈ మోడీ గారి పరిపాలన అని చెప్పేసి అంతర్జాతీయంగా కనుక అంతర్జాతీయ ఖ్యాతిని నాశనం చేసిన పరిస్థితి. కనుక ఇలాంటి మోడీ మనకొద్దు, ఇలాంటి బీజేపీ మనకొద్దు, ఇలాంటి ఆంధ్రదేశం బీజేపీ మనకొద్దు, బాబు జగన్ పవన్ మనకొద్దు, ఇండియా కూటమి కావాలి, కాంగ్రెస్ కావాలి అని చెప్పేసి మేము అనుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు మీ సహకారం కావాలి, మనందరి కోసమే, ఇది మా కోసం కాదు. కనుక మరొకసారి అందరికీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ఒంగోలు ప్రాంత ప్రజలకి ఒంగోలు పార్లమెంటు సభ్యుల్ని గెలిపించుకుందాము. అది ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళ కాదు, వ్యక్తులు చాలామంది అన్ని పార్టీలు కూడా పనికొచ్చేవాళ్ళు, పనికిరాళ్ళు ఉన్నారు. మనకి కావాల్సిన ఒక సిద్ధాంతం
పరమశత్రువు పరమ దుర్మార్గం ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకి ఇంకా అసమానత్వాన్ని పంచారు, విద్వేషాలు పంచారు, వాళ్ళు మతోన్మాదాన్ని పంచుతున్నారు. ఇక్కడ రామరాజ్యం తీసుకొస్తామన్నారు. మాకు కావాల్సింది రామరాజ్యం కాదండి, శ్రేయోరాజ్యం కావాలి, సమతారాజ్యం కావాలి, సమసమాజం కావాలి. అసమానతలు లేని, కులమత వ్యత్యాసాలు లేని, ఆర్థిక దోపిడీ లేని, హింస లేని, మతోన్మాదం లేని మనుషులందరూ కూడా సెక్యులర్ భావాలతోటి, వ్యక్తిగత స్వేచ్ఛతోటి, వ్యక్తీకరణ స్వేచ్ఛతోటి బతికే సమాజం కావాలని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశకులు చెప్పినట్లుగా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం పరిడవిల్లే సమాజం కావాలని కోరుకుంటున్నాం. అంతే తప్ప ఈ దేశాన్ని తాలిబాన్ మాదిరిగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పాల్పడుతున్న మూకుమ్మడి దాడులకి, స్త్రీ వ్యతిరేక దాడులకి, మతోన్మాద దాడులకి ఈ భారతదేశం ఆలవాలం కాకూడదని మేము బలంగా కోరుకుంటున్నాం. చరిత్రలో హిట్లర్ను చూసాం, ముసోలిని చూసాం, చెంగిస్ ఖాన్ చూసాం, మహా నరహంతకులు చూసాం. నగరంలోని 47వ డివిజన్ ఎన్జీఓ కాలనీలో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకావ్య రాక సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ అధ్యక్షుడు చావలి శ్రీనివాసరావు స్థానికులను పరిచయం చేశారు. శ్రీకావ్య ప్రతి ఇంటికి తిరుగుతూ బాలినేని శ్రీనివాసరెడ్డిని 6వసారి గెలిపించాలని కోరారు. మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రజలు 5 సార్లు ఆదరించారని, మరోసారి ఆదరించి నగర అభివృద్ధి చేసుకుంటామని ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతాయని ప్రజలకు తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పొరపాటున వస్తే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తారని, అప్పుడు అవ్వాతాతలు పెన్షన్ కోసం ఎంతో ఇబ్బంది పడతారన్నారు. ఏం కష్టం వచ్చినా నేను ఉన్నాను అని భరోసా కల్పించే వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి అని ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ సుబ్రహ్మణ్యం, పసుపులేటి ఏడుకొండలు, వేణుమాధవ్, అల్లూరయ్య, గోపి, నరసింహారావు, వాకా సుబ్బారెడ్డి, శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సిహెచ్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరుగుమల్లి మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచల్ల సత్య సమక్షంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన 150 కుటుంబాల వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చికెన్ మోహన్ రెడ్డి ప్రవర్తన వల్ల విసిగి వేసారి తెలుగుదేశం పార్టీ వైపు పయనిస్తున్నామని దామచల్ల సత్య అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయకత్వంతోనే అది సాధ్యమవుతుందని ప్రజలకు అర్థమైందని, జరుగుమల్లి నర్సింగోల్లో 150 కుటుంబాలు మండల అధ్యక్షుడు రవీంద్ర, గ్రామ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీని తెలుగుదేశం పార్టీలో చేరటం శుభపరిణామమని అన్నారు. కొండేపి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలకు దామచల్ల సత్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణం 16వ రోజు పూర్తయిన సందర్భంగా గుడి ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అర్చకులు సీతారాముల వారిని అలంకరణ చేసి ఊయలపై కొలువు తీర్చారు. అనంతరం దేవరులకు ప్రత్యేక పూజా కైంకర్యాలు చేసి విశేషంగా తరలివచ్చిన భక్తుల నడుమ గుడి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో దేవస్థానం నిర్వాహకులు, ఉభయదాతలు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యోగపట్ట సమాసే నారాయణ తనోతమే ఏన సుదే సమాలభ్య సూత్రం హరిపరం కృతం రామాయ రామభద్రాయ రామచంద్రవార సింహశకే కృతరాక్షసం రామాయ మహామాలా రత్నం వందే మిలాత్మయం వందే రసకేత పుస్తక సుతా కుంభాంకుశాద్రీంహలం కత్వాంగం పరిపూర్ణం దశభుజం సర్వాది గర్వాపహం దీర్ఘేన భగవతస్తే దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్యామేతర్దేశే కృష్ణా కావేర్యోర్పతితే
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టం ఎదుర్కొన్నప్పుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.